హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టైం, వర్క్, కాలము, పని సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ను నేర్చుకుందాం. పార్ట్ 2 నందు అబ్జర్వ్ ద క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 10 days, బి అండ్ సి ఇన్ 15 days, సి అండ్ ఏ ఇన్ 20 days, సి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లోనూ, అదే పనిని బి మరియు సిలు 15 రోజుల్లో చేయగలరు. సి మరియు ఏలు ఇద్దరు కూడా కలిసి 20 రోజుల్లో చేయగలరు. అయినా సి ఒక్కడే పూర్తి చేయటకు పట్టు కాలం ఎంత? ఇందులో మనము ముందు వీడియోలో నేర్చుకున్నాం ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కాకుండా ముగ్గురు ఉన్నారు, అయితే ఇద్దరిద్దరు కలిసి ఉన్నారు. ఏ మరియు బి ఇద్దరు కూడా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 10 రోజుల్లో పూర్తి చేస్తారు. కాబట్టి ఒక్కరోజు జరిగే పని 1 డేలో జరిగే పని ఎంత? 1/10 అవుతుంది. అలాగే రెండవది బి ప్లస్ సి. ఇప్పుడు ఒక రోజులో జరిగేటువంటి పని 1/15th పార్ట్. అలాగే సి ప్లస్ ఏ ఆర్ ఏ ప్లస్ సి వీళ్ళిద్దరు కలిసి ఒకరోజు చేసే పని ఎంత అంటే 1/20. ఇప్పుడు వీళ్ళు మొత్తం కలిసి చేసేటటువంటి అందరు కలిసి పని చేసినట్టయితే మరి 2 times ఆఫ్ ఏ 2 times ఉంది, బి 2 times ఉంది, సి కూడా 2 times ఉంది. కాబట్టి 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 1 day చేసేటటువంటి వర్క్. సో 1/10 ప్లస్ 1/15 ప్లస్ 1/20. ఓకే, ఇప్పుడు 1/10 వీళ్ళిద్దరు కలిసి ఒకరోజు చేసే పని, వీళ్ళిద్దరు కలిసి 1/15, వీళ్ళిద్దరు కలిసి 1/20. వాళ్ళు వీరందరూ కలిసినప్పుడు 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తున్నాం. ఈ మొత్తానికి ఎల్సిఎం వచ్చేసి 60. ఇందులో పెద్ద సంఖ్య తీసుకుంటాం 20. 20 యొక్క గుణిజాలు 20 యొక్క మల్టిపుల్స్ 22 జా 40 రాదు, 23 జా 60. 60 అనేది 3 నెంబర్స్తో డివైడ్ అవుతుంది కాబట్టి 60 ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ దానికేమో 6 టేబుల్లో వస్తుంది, సెకండ్దేమో 4 టేబుల్లో కాబట్టి 1 4 జా 4 అవుతుంది, థర్డ్ వన్ 3 టేబుల్ కాబట్టి 3 టేబుల్ వస్తుంది. సో 3. సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 13/60. అంటే వీళ్ళు డబల్ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి. మనకు కావాల్సింది ఓన్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి. 2 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 13/120 అవుతుంది. 13/120. ఒకవేళ ఇదే క్వశ్చన్ను ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడిగినట్లయితే, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే 120/13 చేసినట్టయితే మనకి 13 9 117, 3 మిగులుతుంది. 3/13 ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకొని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే. అయితే మన క్వశ్చన్లో అది అడగలేదు. సి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడిగిండు. సి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఏ ప్లస్ బిను మైనస్ చేయాలి. సో ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నారు? మనకి ముగ్గురు కలిసి ఒక్కరోజు చేసే పని ఎంత? 13/120. మనకు కావాల్సింది సి కావాలి. సి కావాలి అంటే 13/120 నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఏ ప్లస్ బిని మైనస్ చేస్తున్నాం. ఏ ప్లస్ బి ఎంత ఉంది? 1/10 ఉంది. 1/10. సో 13/120 మైనస్ 12/120 హారాలు సమానంగా ఉండాలి కాబట్టి. సో మిగిలింది ఎంత? 1/120. అంటే సి ఒక్కడే పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 120 days. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మనము 2 క్వశ్చన్స్ ఒకే దాంట్లో నేర్చుకున్నాం. ఫస్ట్ దాంట్లోనేమో ఇచ్చినటువంటి డేటా రాసుకున్నాం. మరి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి పని చేసినట్లయితే ఒకరోజు చేసే పని 13/120 వచ్చింది. మనకు కావాల్సింది ఒకవేళ డేస్ అడిగి ఉంటే క్వశ్చన్లో కూడా 120/13 9 3/13 days అవుతుంది. అయితే మనకు అడిగింది సి కాబట్టి సి తెలుసుకోవాలంటే ముగ్గురు పని చేయడానికి పట్టేటటువంటి ఒకరోజు చేసే పని తెలుసు. అలాగే బి ప్లస్ సి లెక్కలో ఇచ్చిండు ఏ ప్లస్ బి. సో సి తెలుసుకోవాలంటే ఏ ప్లస్ బిని మైనస్ చేస్తున్నాం. 13/120 మైనస్ 1/10 హారం 12తో ఇంటి చేస్తున్నాం కాబట్టి 12/120 హారాలు సమానం కాబట్టి లవాలు తీసివేసి 1/120 అనగా 120 రోజులు అవుతుంది. ఓకే, మరో క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 72 days, బి అండ్ సి 120 days, సి అండ్ ఏ 90 days. హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ 3 persons? ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ముగ్గురు కలిసి చేసినట్టయితే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 2 times ఆఫ్ ఏ ప్లస్ బి డైరెక్ట్ రాస్తున్నా. 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఒక్కరోజు చేసే పని 1/72. అలాగే బి ప్లస్ సి ఏమో ఒకరోజు 1/120. అలాగే సి బై ఏ అంటే 1/90. 1/90. సో ఇందులో పెద్ద సంఖ్య ఎంత ఉంది అంటే మనకి 120. సో 72, 90 అండ్ 120కి ఎల్సిఎం తెలుసుకుంటాం. సో 3 కూడా మనం గమనించినట్టయితే 6 టేబుల్లో వస్తున్నాయి కాబట్టి 6 12 జా, 6 15 జా, 6 20 జా. అగైన్ 3 టేబుల్ వస్తుంది, 3 4 జా, 3 5 జా 20. నెక్స్ట్ 5 టేబుల్ వస్తుంది, 4 5 1 జా, 5 4 జా. నెక్స్ట్ 4 వస్తుంది. మరి ఇప్పుడు 6 3 జా 18, 18 5 జా 90, 94 జా 360 ఎల్సిఎం. ఎల్సిఎం 360 కాబట్టి ఫస్ట్దేమో 5 టేబుల్ వస్తుంది, సెకండ్దేమో 3 టేబుల్ వస్తుంది, థర్డ్దేమో 4 టేబుల్లో వస్తుంది. 94 జా 360. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 8 + 12. 12/360. 12 1 జా 12 3 జా క్యాన్సల్.
ఒక్కరోజు చేసే పని 1/30. ఇది ఎప్పుడు ఇద్దరు 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ బి. మనకి ఇక్కడ ఒకవేళ తొందరలో ఆప్షన్ 30 ఉంటే కూడా రైట్ కొట్టే అవకాశం ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఓన్లీ a ప్లస్ బి ప్లస్ సి. 2 మల్టిప్లై చేస్తుంది, రెండవ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది 1/60. 1/30 వచ్చింది ఇక్కడ, 2 మల్టిప్లై చేస్తుంది, రైట్కి వస్తే డివైడ్ అవుతుంది 1/60. సో దేర్ఫోర్ ఒకరోజు చేసే పని 1/60 అయితే పూర్తి కావడానికి పట్టే టైము 60/1. సో 60 days. సో ఇక్కడ ఏం చేసినాము, a ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ 3 ఇచ్చింది కాబట్టి రాసుకున్నాం. ఇక్కడ 72, 120, 90 ఈ మూడిటకి ఎల్సిఎం మనం ఒకవేళ 120 టేబుల్లో చూసినట్టయితే 240, 360. 90 టేబుల్లో వస్తుంది, 72 టేబుల్లో వస్తుంది, 360 డైరెక్ట్ రాయొచ్చు, చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 4 hours, బి అండ్ సి టుగెదర్ టేక్ 3 hours, ఏ అండ్ సి టుగెదర్ టేక్ 2 hours. డూ ఇట్ ద టైమ్ టేకెన్ ఫర్ బి టు కంప్లీట్ ద వర్క్ ఇన్ అవర్స్. మరి ఏ ఒక పనిని 4 గంటల్లో చేయగలడు, బి మరియు సి ఏమో 3 గంటల్లో చేయగలరు, అయితే సి మరియు ఏలేమో 2 గంటల్లో చేయగలరు. ఆ పనిని పూర్తి చేయడానికి బి తీసుకునే సమయం ఒకసారి గమనించండి. ఏదేమో ఒకటే ఇచ్చిండు, ఏ ఒక్కడు 1 గంట 1 అవర్లో చేసే పని ఎంత అంటే 1/4. అలాగే బి ప్లస్ సి 1 అవర్లో చేసే పని 1/3. అలాగే ఏ ప్లస్ సి ఆర్ సి ప్లస్ సి 1 అవర్లో చేసే పని 1/2. ఓకేనా, ముగ్గురు. ఏ ఒక్కడిచ్చిండు, బి ఏమో బి ప్లస్ సి ఏమో 1/3. 3 గంటల్లో పూర్తి చేస్తారంటే 1 గంటలో చేసే పని 1/3. ఏ ప్లస్ సి 1 అవర్లో చేసే పని 1/2. మన క్వశ్చన్లో ఏం అడిగిండు, బి అడిగిండు. సో బి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి చేస్తే ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి, సో 1/4 ప్లస్ 1/3. ఓకే, ఇప్పుడు ఇది అడ్డగుణకార పద్ధతిలో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే బటర్ఫ్లై మెథడ్లో 3 1 3, 4 1 4, 7/12 అవుతుంది. మనకు కావాల్సింది ఏంది, బి తెలుసుకోవాలి అంటే ఏ ప్లస్ సిని మైనస్ చేయాలి. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి మైనస్ ఏ ప్లస్ సి 1 అవర్లో చేసే పని. ముగ్గురు కలిసినప్పుడేమో 7/12 మైనస్ ఏ ప్లస్ సిది ఎంత ఇచ్చిండు, 1/2 ఇచ్చిండు, 1/2. హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి రెండవ దాన్ని 6తో గుణిస్తున్నా. సో 6/12 ఈజ్ ఈక్వల్ టు 1/12 అవుతుంది. 1/12 అనగా మనకి బి ఒక్కడే ఒకరోజు చేసే పని అంతా 1/12. మరి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, 12 days, సారీ 12 hours. 12 hours ఇది టైం గంటల్లో ఇచ్చింది కాబట్టి 12 hours. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.